కాంగ్రెస్ ప్రభుత్వం ఏం మంచలేదు. మేము బస్సులు ఫ్రీ అయితే బస్సులు ఎక్కుతలేము. జాబులు చేసే వాళ్ళకి పింఛన్ చాలా మంది రాలేదని లేనోడిని ఒకటి చూస్తుండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటింది సంక్షేమ పథకాలు అన్ని పూర్తి స్థాయిలో పెట్టిండు. ప్రజలకు ఇస్తున్నామని చెప్తుండ్రు మరి. అవు, అవు. ఇస్తుర్రా మరి మీకు? ఇస్తారు ఇస్తారు అంటే ఇక పడేటోళ్ళకు పడుతున్నాయి, కొంతమంది పడుతున్నాయట, కొంతమంది పడతలేవు. ఆ. ఇప్పుడు 3 తాపల నుంచి మొత్తం వాడే. చాలా మంది అయితే పడతలేవని అంటుర్రు. మరి పడతలేదు అంటుర్రు. పింఛన్లు కొంతమందికి చాలా మందికి అయితే కొంతమంది వచ్చినాయి అంటుర్రు, చాలా మంది రాలేదని అంటుర్రు. ముసలి వాళ్ళకైతే కొంతమందికి ఇంకెక్కాలి, చాలా మందికి ఎక్కలే. కొత్త పెన్షన్ రావట్లేదు, రావట్లేదు. పెన్షన్ కూడా ఇవ్వట్లేదు. ఇక పెంచలే, అవే ఫస్ట్ వచ్చిన పింఛన్లే వస్తున్నాయి. ఇప్పుడైతే పింఛన్లు రాలే, చాలా మంది అంటారు పింఛన్లు వస్తలేవని. ఫ్రీ బస్ ముసలి పెట్టిండ్రుగా మరి దాని గురించి. పిరి బస్ ఇక పోయేటోళ్ళకైతే మేలే. ఈ పోనోళ్ళు మేము ఈ అడి పని చేసుకునేటోళ్ళ మీకు ఊకెందుకు పోతాం. ఫ్రీ బస్ మంచిగానే ఉంది. మంచిగానే ఉంది ఆడోళ్ళకు. కోటి మహిళలను కోటీశ్వరాలు చేస్తా అని చెప్పిండు కదా మరి. అదే అదే అట్లా సంక్షేమ ఇక పథకాలు అది జాబులు చేసేటోళ్ళకి వర్తిస్తున్నాయి. ఈ పొద్దున్న లేసి ఈ పనులు చేసుకుంటే వాళ్ళం ఎన్నడో ఒకనాడు పోతాం, ఊకెందుకు పోతాం. ఫ్రీ బస్ మంచిదేనా? ఇక కొంతమందికి అది కూడా బేకార్ అవుతుంది, కానీ ఇక అది చాలా మంది తిరిగేటోళ్ళకి మాత్రం న్యాయం అవుతుంది అనుకోరాదు. ఇప్పుడు జాబులు చేసేటోళ్ళకి అయితే చాలా న్యాయం అవుతుంది. కిరాయిలు అవి ఇవి పెట్టుకుంటలేరు. రైతు బందే కొంతమంది పడలే, పడ్డాయని కొంతమంది అంటారు. 3 తాపల నుంచి మొత్తం వాడతలేవు అంటే కొంతమందికి అని చెప్తాం. పడ్డాయని కొంతమంది అన్నారు, పడలేదని కొంతమంది అన్నారు. 20 తారీఖు వాడతాయని ఈ అంటున్నాడు. ప్రభుత్వం బాగుందా, గత ప్రభుత్వం బాగుందా? కేసీఆర్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వము శేషకాడికి చేసింది, కానీ ఈ ప్రభుత్వం అయితే మహిళలకు అయితే పనిచేసింది. ఏది బస్సులు, ఫ్రీ బస్సులు, ఇవి మనకు గ్యాస్ పోయి 500 ఇయ్యలే. రూపాయలకి 500కి ఎందుకు ఇచ్చిండు, 1000 తీసుకుంటుండు, కానీ మనకు అందులో అకౌంట్లో పడతాయని అంటారు. అది నిజమెంతో ఏమమ్మా, అది పేరు మా పేరు మీద లేదు, మా ఇంట్లో వాళ్ళ పేరు మీద ఉంది. మరి వాళ్ళకు పడ్డాయా తెలియదు నాకు. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరమ్మా? ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఉంటారో సార్ నాకు తెలియదు. మంచిగా చేస్తున్నా మరి? ఏమన్నా అభివృద్ధి ఆయన చేసిండా? ఉన్నప్పుడే పనులు చాలా అయినాయి. ఇప్పుడు ఈయన గెలిచిన కాంచి ఏమన్నా అభివృద్ధి ఇప్పుడు కార్యక్రమాలు ఇప్పుడు ఏం రాలే, ఇంకా ఏం ఇంకా రాలే. ఈ 2 ఏళ్ళలోనైతే ఏం రాలే. ఏం చేస్తారు, ఏం రాలే. వాళ్ళు ఎమ్మెల్యేనైతే ఏం చేయలే ఇప్పటికి. శేఖర్ రెడ్డి చేసిందే. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిందా? కాలే, ఇంకుంది, కాలేదా? కాలే. గత ప్రభుత్వం అంటే ఆ పూర్తి ఆ అయ్యేదా? ప్రభుత్వం చేసినప్పటిదే ప్రాజెక్ట్ అయితే ఇంకా వీళ్ళేం చేయలేదు ఇక. చేయలే. మళ్ళీ కేసీఆర్ వస్తాడంట ఇప్పుడు. వస్తాడు అంటారుగా, జరిగితే. అంటారు కదా వస్తారా అని. అంటే మీరు ఎట్లున్నారు, ఎవరిని గెలిపియాలనుకుంటారు? ఇక ఆయన కేసీఆర్ కి వేస్తామంటారు చాలా మంది. కూడా మేము కూడా వేస్తాం కేసీఆర్ కి. మీరు కూడా కేసీఆర్ కేసీఆర్ ని గెలిపిస్తాం. కేసీఆర్ హయాంలోనే మీకు మంచి జరిగింది. జరిగింది. ఏడన్నా గింత భూమి కొందామంటే రేటే లేదు అంటారు. ఇప్పుడు అప్పుడు ఉండే, ఇప్పుడు పెద్దది తులం తులం బంగారం అన్నాడు. బంగారం లేదు, ఏం లేదు మహిళలకు. ఆడపిల్లలకు పెళ్లి చేసే వాళ్ళకు తులం బంగారం అని అన్నాడు. ఎవరు ఇచ్చారు, ఇయ్యలే. చదువుకున్న పిల్లలు స్కూటీ ఇస్తా అన్నారు. ఏవి ఇయ్యలే, కాలసీమ కూడా ఇస్తలేడు అంటే ఇప్పుడు. స్కాలర్షిప్ కూడా ఏవి రావట్లేదా? లేవు, ఏవి రాలే. మరి ఇంకా 10 సంవత్సరాల వరకు నేనే సీఎం ఉంటా అని చెప్తుండగా. ఆడున్నప్పుడు అట్టే చెప్పి అందరికి అట్లే ఉంది. అందరికీ అంతే ఉంది. రైతు బంధు పైసలు ఇప్పుడు 3 మాటల నుంచి వేయాలి. 3 మాటల రైతు బంధు వేయాలి మాకు. మా రైతు బంధు పైసలు పడతలేవు, మాకు బాధ అవుతుంది. పల్లెటూరు వాళ్ళకు మేము బస్సులు పిరేస్తే బస్సులు ఎక్కుతలేము. మా ఊర్లలో సిటీలోకే వర్తిస్తున్నాయి అవి. సంక్షేమ పథకాలు అన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు అందిస్తామని చెప్తుండగా. మరి ఊర్లలో ఏం బస్సు ఎక్కిపోతాం మేము? ఎక్కడ మేము కూర వండుకుందాం అంటేనే తగిలివి అవుతుంది. పనులు లేవు మాకు, కరువు పని కూడా లేదంటుర్రు. 500గా గ్యాస్ ఇస్తుందా? 500 గాసు లేదు, ఏమి లేదు. 1000 రూపాయలు ఇస్తే 30 రూపాయలు ఏమో ఇస్తుండు. గాసు కూడా. పెన్షన్ వస్తుందా మీకు? పింఛని 2000 వస్తున్నాయి. 4000 అన్నాడు, 3000 అన్నాడు. ఇంకా ఉత్తోళ్ళకు పింఛన్ అన్నాడు, అవి ఎవరికి వస్తలేవు.